ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఫ్లెక్సీల వివాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈటలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి కేసులో 4 అరెస్ట్ అయ్యారు. బీజేపీ నాయకుల ఫిర్యాదుతో నిందితులను సంయుక్తంగా పట్టుకున్నారు బాలానగర్ ఎస్ఓటి కేపీహెచ్బి పోలీసులు. ఫ్లెక్సీలు తయారు చేసిన కుద్రత్ తో పాటు మరో 3 అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. కోంపల్లి, సుచిత్ర, కేపీహెచ్బి ప్రాంతాల్లో వివాదాస్పద ఫ్లెక్సీలు వెలిసినటువంటి సంగతి తెలిసిందే. ఈటల ఏడుపే బీజేపీకి శాపం అంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. రామకృష్ణ అనే వ్యక్తి పిఏ ఇచ్చినటువంటి ఆర్డర్ మేరకే ఫ్లెక్సీలు తయారు చేసినట్లుగా గుర్తించారు. నిందితుల అరెస్టుతో కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకున్నారు బీజేపీ నేతలు. ఫ్లెక్సీలు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారో చెప్పాలని ఈటల అనుచరులైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎవరి రామకృష్ణ, అతని పిఏ ఎందుకు ఆర్డర్ చేయాల్సి వచ్చింది ఈ ఫ్లెక్సీలు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, 4 అరెస్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. వివాదాస్పద ఫ్లెక్సీ భారతీయ జనతా పార్టీలో కింద కలకలం రేపినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఈటలకు వ్యతిరేకంగా ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారనే దానికి సంబంధించి రామకృష్ణ అనేటువంటి వ్యక్తి పిఏ ఆర్డర్ ఇస్తేనే మేము ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని కూడా అరెస్ట్ అయిన 4 చెప్తున్నారు. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? మురళి, ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే గత 2-3 వారాల క్రితం నుంచి కూడా ఏదైతే ఈ ఫ్లెక్సీల కలకలం అనేది ముదిరిన పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో మొన్న జరిగినటువంటి ఒక ఇష్యూ ఏదైతే బండి సంజయ్కి సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి కావచ్చు, అంతకుముందు బీజేపీకి సంబంధించినటువంటి ఇష్యూ, ఈ ఇష్యూ జరుగుతున్న క్రమంలో మొన్న ఏదైతే ఈటల రాజేందర్ కు సంబంధించి ఇటు కుకట్పల్లి అలాగే ఏదైతే మల్కాజ్గిరి, దాంతో పాటు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఏరియాల్లో ఒక 3 ఏరియాల్లో మరి ఫ్లెక్సీలు వేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీలు కూడా మొత్తం కొంత బీజేపీకి సంబంధించి, తెలంగాణ బీజేపీకి సంబంధించి ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది. అసలు ఎందుకు ఆ ఫ్లెక్సీలు అలా రాశారు, మీ ఏడిపై పార్టీకి దోషమా అంటూ రాసినటువంటి ఆ మొత్తం కూడా అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. బీజేపీలో కూడా కొంత మరి కలకలం రేపింది. అయితే ఆ ఫ్లెక్సీలు అక్కడ పెట్టడంతో పాటు ఖచ్చితంగా పార్టీలో ఉన్న వాళ్ళే ఎవరో కావాలని పెట్టారనేది కూడా ఒక చర్చ జరిగింది. దాంట్లో ఏదైతే ఎంపీ ఈటల రాజేందర్ కి సంబంధించి ఆ బండి సంజయ్ చేపించారనేది ఒక వర్గం మాట్లాడుకున్న పరిస్థితి కనబడుతుంది. కాదు బీసీ కోటాలో ఖచ్చితంగా ధర్మపురి అరవిందే మరి ఈటల రాజేందర్ ని ఎదగకుండా వీళ్ళు ఇదంతా కూడా చేశారంటూ ఇంకొక వర్గం అయింది. దాని తర్వాత సో ఓవరాల్ గా ఏదైతే ధర్మపురి అరవింద్ ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత, నాకు తిండి పెట్టినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్, సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్, మా మధ్య అలాంటి గొడవలు లేవు, మేము చాలా కలిసిమెలిసి పనిచేసుకుంటున్నామంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత ఒక్కసారిగా బీజేపీలో మరి రాజకీయ సమీకరణలను మారిపోయిన పరిస్థితి కనపడుతోంది. ఖచ్చితంగా బీజేపీ ఎంపీల మధ్య కానీ మా అందరి మధ్యలో మేము కోఆర్డినేషన్ తో పనిచేసుకుంటున్నాం అందరం. అనే ఈటల రాజేందర్ గాని, బండి సంజయ్ గాని, ధర్మపురి అరవింద్ గాని, అలాగే రఘునందన్ రావు గాని, డికే అరుణ గాని, వీళ్ళందరం కూడా మేము కలిసి పనిచేసుకుంటున్నాము. సో కావాలని మా మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుతుంది కాబట్టి కావాలనే ఇట్లా చేశారంటూ కూడా మరి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న సాయంత్రం సమయంలో ఏదైతే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఒక 4 మరి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తా ఉంటుంది. అయితే ప్రధానంగా ఎవరైతే రామకృష్ణ అనే వ్యక్తి ఇదంతా కూడా మరి ఫ్లెక్సీలకు సంబంధించి మరి వేసినట్టు తెలుస్తా ఉంది. సో ఆయన చెప్తే 4 కూడా మరి ఆ ఫ్లెక్సీలు అతికించినట్టు తెలుస్తా ఉంది. మురళి, ప్రధానంగా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ను మొత్తం కూడా రాబట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంతో పాటు కాల్ డాటా, అకౌంట్ లావాదేవీలు ఇవన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. అసలు ఆయన ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, దాంతో పాటు రాజకీయ పార్టీలు ఎవరైనా పూనుకున్నారా, లేదంటే ఆయన కొత్త ఎజెండానా, లేదంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేపించారా అనే కోణంలో కూడా అన్ని మరి పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. దాంతో పాటు ప్రధానంగా పోలీసులు ఎక్కడ కూడా అతని ఫోటో గాని, అరెస్ట్ అయినటువంటి ఇంకొక 4 ఫోటోలు గాని, వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ గాని ఇప్పటి వరకు కూడా బహిర్గతం చేయని పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ విషయం
విషయం తెలుసుకున్నటువంటి బీజేపీ శ్రేణులు ఖచ్చితంగా వాళ్ళు ఎవరో మాకు చెప్పాలంటూ కూడా బీజేపీ శ్రేణులు అందరూ కూడా బీజేపీ కార్యకర్తలు బీజేపీ శ్రేణులంతా కూడా మరి కూకట్పల్లి డీజీపీ రితురాజు ఎదుట పోలీస్ స్టేషన్ ఎదుట కొంత మరి జామ్ అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. చాలా మంది అక్కడికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా మీరు ఆయన ఎవరు, అసలు రామకృష్ణ ఎవరు, ఆయన ఫోటో ఏంటి, ఆయనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, ఆయన అసలు ఎందుకు అంతా కూడా చేశారు అనే కోణంలో కూడా వాళ్ళు అడుగుతా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముందు ప్రధానంగా తెలియాల్సింది అసలు ఈ రామకృష్ణ ఎవరు అనేది పోలీసులు కొంత బయట పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఆయన ఆ రామకృష్ణకు సంబంధించినటువంటి డీటెయిల్స్ బయట పెట్టే కానీ ఈ మొత్తం ఉదంతానికి అయితే తెరబడే అవకాశం లేదు. రైట్, అంటే దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా ఒకంత సీరియస్ గా ఉంది కదా. అంటే తెలంగాణ శాఖలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ప్రధాన ప్రశ్న, నేతల మధ్య సమన్వయం లేకపోవడానికి కూడా గతంలో గుర్తించడం, ఈ రోజు ఈ ఫ్లెక్సీలు వెళ్ళడానికి సంబంధించి కూడా ఒకంత సీరియస్ గా తీసుకుందనేటువంటి మాట, దాన్ని ఎలా చూడాలంటారు? ప్రధానంగా ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి రామచంద్రరావు ఆల్రెడీ ఈ ఫ్లెక్సీల విషయంలో ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇట్లాంటి పనులు చేయలేదు. ఖచ్చితంగా కుట్రపూరితంగా ఇది వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, అది బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీయా నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఆ రెండు పార్టీలలో ఎవరో ఒకరు ఖచ్చితంగా చేస్తుంటారు. ఎందుకంటే బీజేపీ మధ్యకాలంలో ఎదుగుతుంది, ప్రజలు కోరుకుంటున్నాడు, బీజేపీని కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కుట్ర చేశారు, మా మధ్యలో మాకే చిచ్చు పెట్టాలని చూస్తున్నారు అంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇస్తారు. దాని తర్వాత ధర్మపురి అరవింద్ కూడా ఎందుకు ఇన్ని రోజులు జాప్యం అవుతుంది, దాదాపు వారం రోజులు అవుతున్నా కానీ మరి సీసీ కెమెరాలు దొరకలేవా, ఫుటేజ్ దొరకట్లేదా, అసలు ఇటు ప్రభుత్వం గాని ఇటు పోలీసులు గాని పనిచేస్తున్నారా లేరా అనేది ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా మరి నిద్రపోతున్నారా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు కొంత మరి చాకచక్యంగా వ్యవహరించి ఆ సీసీటీవీ ఆధారంగా మొత్తం కూడా డీటెయిల్స్ స్వీకరించి సో వాళ్ళనైతే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే మరి రాబడతా ఉన్నారు. దీనిపైన అధిష్టానం కూడా కొంత సీరియస్ అయినట్టు తెలుస్తా ఉంది. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమన్వయంతో 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలి. ఖచ్చితంగా ఆపరేషన్ ఏదైతే తెలంగాణ నుండి మోడీషా ప్లాన్ లో భాగంగా ఇదంతా కూడా ఆపరేషన్ మోడీషా నడుస్తుంది. ఖచ్చితంగా మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలి. వచ్చే ఏదైతే ఎన్నికలు ఉన్నాయో జిహెచ్ఎంసీ ఎన్నికలలో దాంట్లో పర్ఫార్మెన్స్ లేకపోతే కనుక తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఇప్పటికే బీజేపీ అధిష్టానం మోడీషా కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. నితిన్ నవీన్ కూడా చాలా సీరియస్ అయినట్టు తెలుస్తా ఉంది. మురళి మరి చూడాలి ఇప్పుడు ఈ మొత్తం కూడా వ్యవహారానికి తెరబడితే కనుక బీజేపీ మరి ముందుకెళ్లే అవకాశం కూడా కనబడుతుంది. చూడాలి ఎటువైపు ఈ ఉదంతం అనేది ముడిదిరుగుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక ఫ్లెక్సీ వివాదం తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖలో ఏ స్థాయిలో వివాదానికి కారణమైందో కూడా మనం చూసాం. ఈటల రాజేందర్ ఏడుపే భారతీయ జనతా పార్టీకి శాపం, ఇది ఫ్లెక్సీల ఆ రోజు మెన్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కేసులో కీలక మలుపు అయితే చోటు చేసుకుంది. ఈటలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి కేసులో 9 అయితే అరెస్ట్ అయ్యారు. బీజేపీ నాయకుల కంప్లైంట్ తో నిందితులను సంయుక్తంగా పట్టుకున్నారు బాలనగర్ ఎస్ఓటి కేపీహెచ్బి పోలీసులు. ఫ్లెక్సీలు తయారు చేసినటువంటి కుదరత్తో పాటు మరో 3 అరెస్ట్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. కొంపల్లి, సుచిత్ర, కేపీహెచ్బి ప్రాంతాల్లో వివాదాస్పద ఫ్లెక్సీలు అయితే పిలిచాయి. ఈటల ఏడుపే బీజేపీకి శాపం అంటూ కూడా పోస్టర్లు ఏర్పాటు చేయడంతో ఒకంత కలకలం అయితే చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఏ ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారనేటువంటి చర్చ ఇప్పుడు బాగా జరిగింది. అయితే రామకృష్ణ అనేటువంటి వ్యక్తి పిఏ ఇచ్చినటువంటి ఆర్డర్ మేరకే ఫ్లెక్సీలు తయారీ చేసినట్లుగా కూడా గుర్తించారు. నిందితుల అరెస్టుతో కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకున్నారు బీజేపీ నేతలు. ఫ్లెక్సీలు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారో ఆ రామకృష్ణ అనేటువంటి వ్యక్తి ఎవరు, ఆ ఫోటో అయినా మాకు కావాలి అని కూడా ఈటల అనుచరులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.